హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సోమవారం. నేనైతే ఈరోజు నేను పచ్చి చేపల కర్రీ అయితే చేయబోతున్నానండి. మా వారైతే పచ్చి చేపలు తీసుకొచ్చారు ఈరోజు పొద్దున్న. కొంచెం పసుపు సాల్ట్ వేసి కడిగేసి నేను కడగలేదు, కడిగించి వచ్చారు మార్కెట్ దగ్గర అయితే. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను ఇంకో 2 సార్లు కడిగేసి పసుపు సాల్ట్ కలిపేసి పెడుతున్నా. ఇంకా ఈలోపు మసాలా వేసుకుంటాం. నిమ్మకాయ ఇది చింతపండు అయితే నానబెట్టాలన్నమాట. చిట్టి తల్లి ఏమో ఇంకోను కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం భోజనంలోకి పచ్చి చేప కర్రీ చేయబోతున్నానండి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు మసాలా వేస్తున్నా. సన్న ఇంకైతే మసాలా ఫ్రై అవుతుంది కదా, టమాటాలు వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్నాయి. సాల్ట్ వేద్దాం, కొంచెం పసుపు. ఇదేమో టమాటా చట్నీ అండి, ఎందుకంటే మాకు సాయంత్రం బోండాలు బండి కదా, అంటే మా కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు కదా, అందుకని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. బోండాల బండిలో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటా పచ్చిమిరపకాయల మసాలా అయితే మంచిగా ఫ్రై అయింది కదా, ఇంకా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేద్దాం. కారం వేసుకోవాలి కదా, అస్సలు పాయింట్. కారం కూడా సరిపడా వేసుకున్నా. కొంచెం మరుగుతుండగా అప్పుడైతే చేపలు అయితే దీంట్లో వేసేసుకుందాం. ఉంది కదా చేప పులుసు, చేపలు అయితే వేసేసుకుందాం. ముళ్ళు తగులుతున్నాయి. ఇంకా అంతే ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత వేస్తే ఇంకా ఊరికని ఉడికిపోతున్నాం. ఇంకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసరికి ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర పౌడర్ అయితే జల్లేస్తున్నాయి, ఎందుకంటే ఇదే టేస్ట్ చిక్కదనం వచ్చేది కూడా. ఆ తర్వాత ఏమో కొంచెం కొత్తిమీర, ఇంకా మూత పెట్టేసి కై వేసుకొని తింటామని అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా చేపల పులుసులో చికెన్ ఫ్రై ముక్కలు ఏమైనా టేస్ట్గా ఉంటాయండి, కావాలంటే ఒకసారి చేయండి, నచ్చితే లేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి అయితే పచ్చి చేపల పులుసు చికెన్ ఫ్రై తింటుంటే భలే ఉంటాయి. నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. మీ బాజీకి.